హాయ్ గైస్ వెల్కమ్ టు లీసా ఛానల్. సో ఇవాళ లీసా ఛానల్లో చాలా మంచి వ్లాగ్ ఉంది, ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఇది వచ్చేసి మా స్పెషల్ డిన్నర్. ఇవాళ నైట్ చికెన్ కర్రీ చేసాము అండ్ అలాగే రైస్. మా ఇంట్లో అందరికీ మోస్ట్లీ రైస్ అంటేనే ఇష్టం, బట్ మమ్మీ అయితే స్టార్టింగే చపాతీతో స్టార్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మధ్యాహ్నం మేము శనగల కర్రీ చేసాము. మీలో ఎంతమందికి చికెన్ ఫేవరెట్? అండ్ దాల్ అయితే మాకు కంపల్సరీ. A few moments later. సో చెప్పిన కదా కొంచెం స్పెషల్ వ్లాగ్ అని ఇవాళ. సో ఈరోజు వ్లాగ్లో చలిమంట వేసుకుంటున్నాం మేము. ఇంట్లో ఉన్న పాత కార్డ్బోర్డ్స్ అన్నీ తీసి మమ్మీ ఇట్లా ముక్కలుగా చేసేసింది. కింద ఫస్ట్ అయితే కొబ్బరి చిప్పలు వేసింది, కొబ్బరి చిప్పలు దాని మీద కార్డ్బోర్డ్ వేసి కాలుస్తున్నాము. ఇవాళ చాలా చలిగా ఉండే అండి రాత్రి. సో అందుకని చెప్పేసి చలిమంట వేసుకున్నాము. కొత్త కుంపటి తీసుకున్నాం కదా, దాన్ని ట్రయల్ చేస్తున్నాం అనుకోండి. చాలా మంచిగా అనిపించింది తెలుసా. డాడీ అప్పుడే డిన్నర్ చేస్తున్నాడు అండ్ మా చెల్లెకి హెల్త్ బాగాలేక నేను రాను అని చెప్పేసింది. సో మమ్మీ నేను ఇద్దరమే ఉన్నాం ఇక్కడ. మొత్తం ఇంట్లో ఉన్న కార్డ్బోర్డ్ ముక్కలన్నీ ఈరోజు ఎన్నున్నాయి అన్నీ బయటకు వచ్చినాయి. మా మమ్మీ దీనికోసమే సేవ్ చేసి పెట్టిందంట. 2 years నుంచి చలిమంట వేసుకోలేదు. అంతకుముందు ఒకసారి పాతింట్లో ఉన్నప్పుడు వేసుకుండే, కానీ కుంపట్లో అయితే ఇదే ఫస్ట్ టైము. నేను ఎప్పుడో మా ఊర్లో ఉన్నప్పుడు ప్రాపర్ చలిమంట వేసుకుంటాను, అంటే గడ్డితోటి. చాలామంది సినిమాల్లో చూసుంటారు అండ్ మీరు కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేసుంటారు మీ ఊర్లో గడ్డితో చలిమంట. నేనైతే చిన్నప్పుడు వేసుకుండే ఒకసారి మా ఊరు వెళ్ళినప్పుడు. ఇది కుంపట్లో అయితే ఇదే మాకు ఫస్ట్ టైము. మమ్మీ ఎన్నో రోజుల నుంచి కొనాలి అంటుండే అండ్ ఫైనల్లీ ఈరోజు కుంపట్ చలిమంట వేసుకున్నాం. చూడండి, ఫస్ట్ అయితే మంట సరిగ్గా అంటుకోలేదు. ఆ తర్వాత కొబ్బరి చిప్పలు వేడవగా మంట బాగా పైకి వచ్చేసింది. ఎంత బాగా కాలుతుందో కదా. ఇల్లు మొత్తం పొగ కమ్మేసి చాలా వెచ్చగా ఉండే అనమాట. సో చూడండి, నేను ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. పక్కనే చిన్న బాల్కనీ ఉంది, అక్కడ నుంచి గాలి బాగా వస్తుండే. మంట మళ్ళీ మధ్యలో చల్లగా అయిపోయింది. మళ్ళీ మమ్మీ కాలుస్తుంది ఇక్కడ ఇంకో కార్డ్బోర్డు. అది కొంచెం థిక్గా ఉండడం వల్ల సరిగా అంటుకోవట్లేదు, బట్ మమ్మీ ట్రై చేస్తుండే ఇంకోసారి. మీలో ఎంతమందికి చలిమంట అంటే ఇష్టం? రైనీ సీజన్లో చలిమంట వేసుకునేటోళ్ళు మేమే అనుకుంటా. అమ్మయ్య ఫస్ట్ అయితే అంటుకోలేదు, కానీ ఇప్పుడు మొత్తానికి అంటుకుంది. పక్కన బాల్కనీ ఓపెన్ చేసి మమ్మీ కర్ర అడ్డం పెట్టింది, ఎందుకంటే డోరు ఊరికనే క్లోజ్ అయిపోతుంది. మా బాల్కనీలో అక్కడ నుంచి గాలి చాలా వస్తుంది తొందరగా, అండ్ దానివల్ల డోర్ ఈజీగా క్లోజ్ అయిపోయి చాలా పెద్ద సౌండ్ వస్తుంది. సో రాత్రి టైంలో ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి చూడండి, ఫైనల్లీ మంట అయితే వస్తుంది. చలిమంట కాపుకుంటున్నాము. మీరు కూడా రండి గైస్ మాతో పాటు చలిమంట కాపుకోవడానికి. మీ ఇంట్లో కూడా కుంపటి ఉంటే ట్రై చేయండి ఈసారి. చూడండి, డోర్ ఊరికనే క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి మమ్మీ క్లోజ్ చేసేసింది. హాయిగా చలిమంట కాపుకుంటున్నాము. మీలో ఎంతమంది చలిమంట ఫేవరెట్స్ ఉన్నారు, ఐ మీన్ చలిమంట లవర్స్ ఉన్నారు? కామెంట్లో అటెండెన్స్ వేసేసుకోండి. నాకైతే చాలా నచ్చింది. మా వాళ్ళు అయితే మిస్ అయినారు, కానీ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం ఈ లైవ్లో చలిమంట. అండ్ ఇక్కడ చూడండి, నేను రీల్ కూడా షూట్ చేస్తున్నాను. ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తే కొంచెం మంచిగా వస్తుంది, అందుకని నేను ఎప్పుడు ఫ్లాష్ లైట్ ఆన్ చేసి ఒక పక్క చలిమంట ఇంకో పక్క ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను. మమ్మీనేమో నన్ను షూట్ చేస్తూ ఉంటుంది. చూడండి, చాలా క్లోజ్ వ్యూ. మా మమ్మీకి ఇట్లా కాలు పెట్టి మంటల్లో చేయడం అలవాటు ముందు నుంచే. చిన్నప్పుడు మాకు ఫుల్ భయం అవుతుండే. అండ్ ఆల్మోస్ట్ ఇంకా చలిమంట అయిపోయింది. మమ్మీ ఏమో డోర్ ఓపెన్ చేసి పొగ బయటికి వెళ్ళాలని చూస్తుంది, కానీ కళ్ళు మాత్రం పిచ్చగా మండినాయి. ఆ రోజు మొత్తం వాటర్ వచ్చేసింది. సో చూడండి, చలిమంట ఆల్మోస్ట్ చల్లారిపోయింది, ఇంకా అయిపోయింది. సో ఐ హోప్ మీ అందరికీ మా ఈ చిన్న వ్లాగ్ డిన్నర్ అండ్ చలిమంట అది నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా లీసా ఛానల్ అఫీషియల్కి. బాయ్.